చేసుకుంటున్నానండి నేనైతేని. ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటది. ఇలా చేసుకొని తప్పకుండా చాలా బాగుంటది. చపాతీలోకి, రోటీలోకి, జొన్న రొట్టెల్లో కూడా బాగుంటది. రైస్లో కూడా బాగుంటుంది. రసం చేసుకున్న, సాంబార్ అదిని ఇవన్నట్లో చేసుకోవచ్చండి. బాగుంటది. హలో అండి, అందరు బాగున్నారా? వెల్కమ్ టు శైలజ ఫుడ్స్. ఈరోజు శైలు ఏ రెసిపీ చేస్తుందో అడుగుదాము. శైలు, ఈరోజు ఏ రెసిపీ చేస్తున్నావు? ఈరోజా అది చికెన్ కీమాను గ్రీన్ పీస్ వేసి ఫ్రై చేస్తున్నా. ఓకే, బాగుంటుంది టేస్ట్ అయితేని. ఓకే, ఈ ఫ్రై అయితేని కొంచెం వెరైటీగా కూడా ఉంటుంది. ముందుగానైతే అండి నేనైతే ఒక 200 గ్రాములు చికెన్ తీసుకున్నా. కీమా కింద చిన్న చిన్న పీసెస్ చేసేలాగా తీసుకున్నాము. ఇవి ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని సరిపోనంత. గ్రీన్ పీస్ వేసి చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అయితేని. తింటాకు కూడా చపాతీలోకి అదిని. నేనైతే ఒక ఉల్లిగడ్డ తీసుకున్నాను, చిన్నగా తురుముకున్నది. ఇందులోనే రెడ్ చిల్లీ కూడా వేసుకోవాలి. రెడ్ వేసుకుంటే కర్రీ బాగుంటుందండి. గ్రీన్ కంటాను ఎర్రలాంటి వేసుకోవాలి. మంచి రంగు వచ్చే వరకు బాగా వేయించుకోవాలి ఇవి ఉల్లిగడ్డలో. ఇందులోనే సాల్ట్ కూడా వేసేసుకోవాలి. అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఇందులోని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఎందుకంటే అల్లం అంత బాగా వేస్తే అంత బాగుంటుంది కర్రీ అయితేనే. అప్పుడు స్మెల్ వస్తుంది అల్లం పేస్ట్ వేగలేకపోతేనే. ఇందులోని చికెన్ కూడా వేసేసుకున్నా. ఇలా కీమా చేసుకుంటాను కదా కర్రీ. ఈ ఫ్రై అయితే బాగుంటుంది ఇలా చేసుకుంటాను. కర్రీ కూడా చేసుకోవచ్చండి ఇది. ఇందులో పసుపు కూడా వేసుకోవాలండి. ఇంకా గ్రీన్ పీస్ కూడా వేసుకోవాలండి. ఇవి సిమ్లో పెట్టి బాగా ఆగనివ్వాలి. శైలు, ఈ లెట్యూస్ స్టార్టింగ్ వేయకుండా లాస్ట్ వేసావు కదా, ఉడుకుద్దా మరి? ఉడుకుతుంది, లాస్ట్ వేసుకోవాలి. ఇది అంటే ఇది ఆకులు కదా, పచ్చిగా ఉంటాయి. అలాగే ఏమి ఉండదు, చాలా ఫాస్ట్ గా ఉడుకుతుంది, తొందరగా కూడా ఉడుకుతుంది. లాస్ట్ వేసుకుంటే ఇంకా ఆల్రెడీ చూసావు కదా ఇలా ఉడికిపోద్ది. అవునా, ఇందాక ఎక్కువ కనిపించింది, ఇప్పుడు తగ్గింది. ఇదంతా ఫస్ట్ ఎలా కనిపిస్తుంది వేసినప్పుడు ఎక్కువ కింద మనకి. ఓకే, ఫ్రై అయితే అయిపోయిందండి. మసాలా వేసి మళ్ళీ మనం నెయ్యి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ ఫ్రైలోని తాలింపు వేసుకోవాలి. వేరే కళాయి తీసుకున్నాండి నేను ఒక 7 స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. ఇందులోనే ఒక 2 డబ్బాలు కరివేపాకు కూడా తీసుకున్నాను. ఇలా చేసుకుని చూడండి. చికెన్ కీమా చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. పుదీనా కూడా ఒక 2 డబ్బాలు పుదీనా కూడా వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకోవాలి.
ఇలా నెయ్యిలోని కాసేపు కొంచెం అటు ఇటు వేయించుకోవాలి, మరీ ఎక్కువ కాదు. ఇందులోనే మసాలా, చికెన్ మసాలా ఉంటుంది కదా, అది కూడా ఒక 2 స్పూన్లు మసాలా వేసుకోవాలి. ఎందుకంటే మనం ఫ్రైలో వేయలేదు కదా, ఇప్పుడు ఇలాగా దీంట్లో నెయ్యిలో బాగా వేయించుకోవాలి ఇవన్నీ. కరివేపాకు వేసేసుకున్నాను కదండి, ఇవన్నీ దీంట్లోని తాలింపు బాగా కలిపేసుకోవాలి ఇవన్నీ. పుదీనా ఇవన్నీ బాగుంటుంది ఇలా చేసుకున్నామంటేని. కర్రీ అయితే అయిపోయింది, ఫ్రై అయితే అయిపోయిందండి. ఒక దాంట్లో తీసేసుకుంటున్నానండి నేనైతేని. ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా చేసుకొని తప్పకుండా చాలా బాగుంటుంది. చపాతీలోకి, రోటీలోకి, జొన్న రొట్టెల్లో కూడా బాగుంటుంది, రైస్లో కూడా బాగుంటుంది. రసం చేసుకున్న, సాంబార్ అది ఇవన్నట్లో చేసుకోవచ్చండి, బాగుంటుంది. చికెన్ కీమా ఫ్రై అయితేని రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది ఇలా చేసుకున్నామంటే మనం. చపాతీలోకి, రైస్. ఇదిగోండి చికెన్ కీమా. ఇలాగ నెయ్యి పోసుకొని గ్రీన్ పీస్ వేసి చేసుకున్నామంటే సూపర్ ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. చిన్న టేస్ట్ అయితే ఎలా ఉందో చూడు, చెప్పు. తిని చెప్తాను. సూపర్ ఉంది టేస్ట్ అయితే. నెయ్యి వేస్తారు కాబట్టి చాలా బాగుంది. ఆ లెట్యూస్ కూడా నములుతుంటుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి వ్యూవర్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.